ముప్పాల లక్ష్మణరావు ఎలియాస్ గణపతి. మాకున్న సమాచారం ప్రకారం అతను అడవుల్లో లేడు, ఇక్కడ బయట షెల్టర్లో ఉన్నట్టు తెలుస్తుంది. పొస్నూరి ఇతను టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జిగా ఉన్నాడు, జార్ఖండ్లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్ స్టేట్ కమిటీ మెంబర్గా ఒరిస్సా ఉన్నాడు. ఎలియాస్ మంగ్తు వ్యవహరిస్తాడు, కమ్యూనికేషన్ వింగ్ కు ఈయన జోడే మార్ట్ డివిజన్ ఇన్ఛార్జిగా ఉంది, డివిజనల్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. నక్కా సుశీల ఎలియాస్ రేలా, ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో. ఉత్తిమి అనిల్ కుమార్ ఎలియాస్ భగత్ సింగ్, ఇతను డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ దేవ్జీతో పాటుగా ఉండేవాడు. తర్వాత ఎలియాస్ రూపి, ఈమె ఏసీఎం స్టేటస్లో ఉంది, మార్డ్ డివిజనల్ కమిటీలో పనిచేస్తుంది. మడివి అడుమే ఎలియాస్ సంగీత, ఈమె కూడా ఏసీఎం స్థాయిలో ఉంది, చెర్ల ఎల్ఓఎస్లో పనిచేస్తుంది. కాశపోగు భవానీ ఎలియాస్ సుగుణ, ఈమె ఏరియా కమిటీ మెంబర్గా ఉంది, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ టీంలో ఉండే పనిచేసేది. కుంజం ఇడామల్, ఇతను కమాండర్ ఎల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్గా ఉన్నాడు. ఈ 11 మందిని కూడా తొందరగా బయటకు వచ్చి రావాలి. आज हिंदी में दो लफ्ज बोलेंगे, उसके बाद में అంత అయిపోయిన తర్వాత మొత్తం సీసీలో మిగిలిన వాళ్ళు ముగ్గురు, గణపతి, టెక్ విశ్వనాథ్ అంటే పుష్నూరు నరహరి అండ్ మిస్టర్ బెసరా ఎలియాస్ సాగర్. అయితే నరహరి ఇంకా సెంట్రల్ కమిటీ మెంబర్ కాలేదని చెప్పి మన ముందుకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇద్దరిని అనుకోవాలి, ఆ ఇద్దరిట్లో ఒక ఆయన తెలంగాణ ఆయన, ఇంకొక ఆయన జార్ఖండ్ ఆయన. నరహరికి ఆ స్థాయి ఉందో లేదో ఇంకొక తెలియదు, కానీ మన లిస్టులో మాత్రం ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. आज सीपीआई माओवाइस्ट प्रतिबंधित संगठन जो है उसके 4 वरिष्ठ नेता अज्ञात छोड़ के, भूमिगत गतिविधियों को छोड़ के बाहर आ गए हैं। सरकार के सामने लीगल और कॉन्स्टिट्यूशनल काम करने के लिए इसमें तिप्पिरी तिरुपति एलियास संग्राम, ये भी सेंट्रल कमेटी के सदस्य हैं। बड़े चुक्का राव एलियास दामोदर, ये स्टेट कमेटी, ये भी तेलंगाना स्टेट कमेटी सेक्रेटरी के ओहदे पे काम कर रहे हैं। और उन्होंने नरसिम्हा सन्नु दादा, ये भी स्टेट कमेटी मेंबर के ओहदे रखते हैं और तेलंगाना स्टेट कमेटी के सदस्य हैं। ये 4 लोग और बाहर आ गए हैं और उनको हम लोग वेलकम करते हैं। और प्रदेश के नेटिव वाले हैं, अज्ञात में हैं उन लोग లొంగిపోయిన నలుగురు మావోయిస్టుల గురించి మీడియాకు వివరిస్తున్నారు తెలంగాణ డీజీపీ. ఇది మావోయిస్టులకు మరో పెద్ద ఎదురుదెబ్బ. నలుగురు కీలకమైన మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, ఆయన కేంద్ర కమిటీ కార్యదర్శి, అలాగే చొక్కారావు రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఇక మల్లా రాజిరెడ్డి, నరసింహారెడ్డి, నలుగురిని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. మావోయిస్టులకు ఇటీవలి కాలంలో ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. వేలాది మంది లొంగిపోయారు, వందలాది మంది ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇప్పుడు కీలక నేతలు లొంగిపోవడం మావోయిస్ట్ పార్టీకి ఇది ఎదురు దెబ్బ. ఇక మిగిలిన వారి కోసం కూడా ట్రై చేస్తున్నాం, మిగిలిన వారు కూడా త్వరలోనే లొంగిపోతారని డీజీపీ చెప్తున్నారు. ఒకసారి డీజీపీ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం.
సార్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవ్జీ కూడా కార్యదర్శి కాలే ఇంకా, ఎందుకంటే సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే కానీ వాళ్ళు కార్యదర్శిని ఎన్నుకునే పరిస్థితి లేదు. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయ్యే పరిస్థితి లేదు కాబట్టి దేవ్జీని కూడా కార్యదర్శి చెప్పలేము. కానీ మన మీద ఉన్నాడు ఆయన, కానీ అయ్యే అవకాశం ఉండేది. సెంట్రల్ కమిటీ మీటింగ్ అయితే ఆయన ఆయన కార్యదర్శి అయ్యే అవకాశం ఉండేది. సార్ గణపతి గారికి సంబంధించిన నాజుకు ఉంది సార్, ఆయన లొంగిపోతారని చెప్పి ఉదయం కొన్ని న్యూస్ స్పెక్యులేషన్ వచ్చాయి సార్. మాట్లాడుతున్నారండి సార్ తెలిసిన యా వస్తే మంచిదే. యా అట్లా చెట్లు వాడిపోయి చాలా సార్లు అయింది, ఆకులు రాలిపోయి చాలా వచ్చినాయి, మళ్ళీ కొత్త ఆకులు వచ్చినా కానీ ఈసారి మాత్రం వాడిపోయినట్టు అనిపిస్తుంది మరి చెట్టు. సార్ భవిష్యత్తు లేనట్టే సార్, ఇక భవిష్యత్తు పూర్తిగా లేనట్టేనా? ఇప్పుడు సిపిఐ మా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రకారం చూస్తే లేదు సార్. మీరు సార్ ఇక్కడ సార్ రాహుల్. యా సార్, మీరు నక్సలిజం తెలంగాణలోనే పుట్టింది, తెలంగాణలోనే అంతమవుతున్నది అని అన్నారు సార్. హౌ డూ సే దట్, హౌ డూ క్వాలిఫై దట్ స్టేట్మెంట్? ఎండ్ పక్కన కూర్చున్న వాళ్ళ దగ్గర క్వాలిఫై చేస్తారండి, దాన్ని చూసి అంటున్నా కదా. ఇప్పుడు వచ్చిన వాళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు లాస్ట్ 2 years నలుగురు బయటకు వచ్చినారు వాళ్ళు, ఇక అంతకంటే ఏం చెప్తాం మనం. అండ్ అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సెంట్రల్ కమిటీలో ఉన్న వాళ్ళు చాలా మంది మరణించడం జరిగింది ఎదురుకాలు. ఈ టాక్టిక్స్ ఏం లేవండి, ఆయన పనిచేస్తున్న తెలంగాణ స్టేట్ కమిటీలో కదా, కాబట్టి పైనుంచి దండకారణ్యం నుంచి తెలంగాణకు వచ్చిండు, వచ్చేసి ఇక్కడికి డైరెక్ట్ హైదరాబాద్ దగ్గర ఉంటుంది కదా, విజయవాడ కంటే ఎట్లా అట్లేదు అది కరెక్ట్ కాదు. ఎస్ जी ये जो हम लोग जो 591 की जो बात कर रहे हैं पूरे सरेंडर ही हैं, इसमें कोई दूसरा अरेस्ट हुआ ऐसा कुछ नहीं है, पूरे सरेंडर की बात में ही बात कर रहे हैं, बारे में बात कर रहे हैं हम लोग. यस अब 11 लोगों में जहां तक मुझे मालूम है इक्का दुक्का छोड़ के बाकी कोई एक्टिव नहीं है. और मुप्पिड़ सांबैया जो है वो एक्टिव है, और साथ में और एक ఒక్క నిమిషం ఆయన ఒక్కని తప్పిస్తే ఎవరు కూడా యాక్టివ్ లేరు, మిగతా అంతా కూడా మామూలుగా కంప్యూటర్ ఆపరేటర్లు గానో లేకపోతే కమ్యూనికేషన్ వింగ్లో పనిచేస్తున్నారు. కాబట్టి యాక్టివ్ ఉన్నది వారు ఒక్కరే, ఆయన ఒక్కడే. కాబట్టి ఆయన గారితో పాటుగా మిగతా 10 మంది కూడా వచ్చేస్తే మంచిగా ఉంటుంది. సార్ ప్రవీణ్ సార్, ఏబిఎన్ సార్, ఇట్ సార్. సార్ ఇప్పుడు తెలంగాణలో మావోయిస్ట్ పార్టీ చివరి అంకం చేరుకుంది, సో ఎస్ఐబి ఇంకా క్లోజ్ చేస్తారా ఎట్లా సార్? నెక్స్ట్ ఎస్ఐబి పరిస్థితి లేదు, ఏం క్లోజ్ ఉండదండి, అది నడుస్తూనే ఉంటుంది, అదేం క్లోజ్ కాదు. సార్ ఇక్కడ సార్ రైటర్ నాకు సార్ ప్రీవియస్లో మీరు 17 మంది తెలంగాణ చెందిన వారు అని చెప్పారు సార్. దాంట్లో లోకేటి చంద్రన్ తర్వాత జాడి పుష్ప ఇద్దరు తర్వాత ఇక్కడ 3 లొంగిపోయారు. రిమైనింగ్ 12 మంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో 11 మంది ఉన్నారు. ఆ ఒక్కళ్ళు అది డెవలప్ మరి ఎక్కడ అది ఎక్కడ మిస్ అయిందో అది బందిగా అనే ఒక అతని పేరు మీరు మిస్ చేశారు సార్. బందిగా ఉంగా అలియాస్ మంతు ఏరియా కమిటీ ఇలా లేదా ఆ పేరు? లేదు సార్, లేదు. మీరు చెప్పిన దాంట్లో మీరు 11 మందే చెప్పారు సార్. అచ్చా ఓకే ఠీక్. 12 సార్ క్లారిఫై ఇస్తారు. మేమైతే 11 ఇస్తున్నాము, అఫీషియల్గా ఇచ్చినాం కదా, అదే కరెక్ట్. ఓకే जी no Chhattisgarh and different parts of Telangana, there are still circumstances that can left-wing how is government going to tackle, particularly in Chhattisgarh, because it's not your area, but how do you assess this situation? I think we have to, once the area is cleared of the insurgents, we have to hold the area by putting in by taking developmental activities in a very big way, developmental as far as welfare activities in a big way. I am very sure that I mean we attended the some meetings recently, and the governments there in Chhattisgarh as well as the union government are very serious about taking up the area.
ఇప్పుడు మనకి ఇంకా వేరే పని ఉంది ఇక్కడ. Yes. సార్ V6 నుంచి ధనరాజ్ సార్ 4 దశాబ్దాల పైన కూడా దేవ్జీ చూసినట్టయితే ఉద్యమ ప్రస్థానంలో వివిధ స్థాయిలో పనిచేశారు. వాళ్ళు కారణాలు ఏమై ఉంటాయనేది వాళ్ళ మాటలు ఒకసారి. ముందు దేవ్జీ మాట్లాడు. దేవ్జీ మాట్లాడు. తెలంగాణ డీజీపీ లొంగిపోయిన మావోయిస్టుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. బహుశా దగ్గర పెట్టి ఇట్లా మొదటగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్లనే ఈ వేదిక పైన ఉన్నటువంటి రాష్ట్ర డీజీపీ గారికి, ఇంకా ఈ వేదిక మీద ఉన్న మిగతా పోలీస్ అధికారులకు, ఈ హాల్లో ఉన్న మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు అండ్ అభినందనలు. అయితే నేను చాలా సంక్షిప్తంగానే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నా చెప్పాలనుకుంటున్నా. అనారోగ్య కారణాల రీత్యా నేను రహస్య జీవితాన్ని వదిలి బహిరంగ జీవితంలో వ్యక్తిగత జీవితాన్ని కొనసాగించడం కోసం మాత్రం కాదు అనేది స్పష్టం చేయాలనుకుంటున్నాను. ప్రజల సమస్యలపైన చట్టబద్ధ పద్ధతుల్లో, అంటే లీగల్ ఫ్రేమ్వర్క్లో అంటే దాని అర్థం నా రాజకీయ దాన్నే గైడెన్స్గా తీసుకొని పనిచేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. కొంచెం आगे। तो इसी बात को मैंने हिंदी में दोहराना भी चाहता हूँ, जैसा कि तेलुगु में मैंने मैंने समय के बाद तो बहुत ही संक्षेप में बताना है तो चलते हैं, मैंने ये निर्णय लिया। लेकिन आगे जाके जनता की समस्या के लिए कानून की दायरा में, मतलब लीगल फ्रेमवर्क में काम करूँगा। तो इसका मतलब इसे मैं ये बताना चाहता हूँ कि मैंने आगे जाके भी, आइंदा भी पॉलिटिकल लाइफ ही मैंने, मतलब राजनीतिक जिंदगी ही मैं बिताऊंगा करके। और इसके साथ साथ मैंने दशकों से जो विचारधारा को माना, उसको गाइडेंस के लेकर काम, उसी लेकर ही काम करूँगा। मतलब लीगल फ्रेमवर्क में ही, चाहे पॉलिटिकल लाइफ हो, चाहे थ्योरेटिकल संक्षिप्त तौर पर मैं बताना चाहता हूँ। సంక్షిప్తంగా చెప్తా అన్నాడు. సో ఒక మీ మీడియా మిత్రులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు ఇది నేను ఎందుకు బయటకు రాదలుచుకున్నా అనే విషయాన్ని చెప్పడానికి పరిమితమై మాట్లాడదలుచుకున్నా. ఇప్పుడు ఉన్నటువంటి మీరందరూ ఎంతో ఆశపడి అడగడం మీ డ్యూటీ, మీరు ఆశిస్తారు కూడా. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో
మీరు అడిగే విషయాలన్నిటికీ సమగ్రంగా వివరంగా చెప్పడం అనేటువంటిది సాధ్యం కాని స్థితి. అలాంటి స్థితిలో నేను ఏ ఒక్క వాక్యం మాట్లాడినా అది అపార్థాలకు, అపోహాలకు, అనవసరపు చర్చలకు దారితీస్తుంది. కాబట్టి ప్లీజ్ దాన్ని నివారించడం కోసం, అనవసరపు అపార్థాలకు, అనవసరపు చర్చలకు దారితీయకుండా ఉండడం కోసం నేను లేదా మేము నిర్ణయించుకుంది ఏంటంటే, మీరు ఎంత వివరంగానైనా కానీ నేను ప్రశ్నలు అడగచ్చు, ఎంతైనా చర్చ చేయొచ్చు. దానికోసం మేము తగినంత సమయం కేటాయిస్తాం ఇంటర్వ్యూల రూపంలో. కానీ ఈ సందర్భంగా ఈ తక్కువ సమయంలో మీరు అడిగే ప్రశ్నలకు చెప్పే జవాబు అది ఈ స్థితిని అర్థం చేసుకుంటే బాగుంటుందని మీ అందరినీ అప్పీల్ చేస్తున్నాను. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. అదే అన్ని ప్రశ్నలకు కూడా విషయాలు మీరు చాలా అడుగుతారని తెలుసండి, అడగాలి కూడా. కానీ సందర్భం ఏంటిదంటే, నేను చెప్పాను అనుకోండి, మీరు అడిగిన విషయానికి ఉదాహరణకు 15 నిమిషాలు చెప్పాలి, కానీ నేను 2 నిమిషాలు చెప్తా. దాన్ని ఇంకో ప్రశ్నతో జోడించినప్పుడు అది అపార్థానికి దారితీసి వక్రీకరణకు గురి కాబడుతుంది. దీన్ని అవాయిడ్ చేయడము పరిస్థితి రీత్యా రేపు నా రాజకీయ జీవితాన్ని కొనసాగించడం కోసం అనుకుంటున్నా. మీ జీవితానికి సమస్యగా రాకూడదని ఫీల్ అవుతుంది. తీసుకోవద్దని కోరుతున్నా. అప్పీల్ దేవ్జీ మాట్లాడుతున్నారు. ఆయన అజ్ఞాతం వీడి ప్రజా జీవితంలోకి రావడానికి వ్యక్తిగత జీవితాన్ని సుఖంగా గడపాలి అన్న ఉద్దేశంతోనే కాదు, చట్టబద్ధంగా పోరాటాలు చేయాలని అనుకుంటున్నాను. బయటకు వచ్చిన తర్వాత రాజకీయ జీవితం ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. అంటే ఆయన జీవితం పోరాటాలతోనే ఉంటుంది. ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉండి పోరాటాలు చేశాం, కానీ ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చి నేను సమస్యలపై పోరాడతాను అని దేవ్జీ అంటున్నారు. చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇప్పటికిప్పుడు చెప్పాలి అంటే సమయం సరిపోదు, కాబట్టి నేను తర్వాత ఇంటర్వ్యూల రూపంలో చెప్తాను అని దేవ్జీ అంటున్నారు. जो सफलता आंध्र पुलिस को उस समय मिली थी आंध्र से माओवाद खत्म करने में, आज हाँ उस समय की बात बोल रहा हूँ जब तेलंगाना एक ही था। आज भी सबसे बड़ी सफलता है कि माओवादी संगठन के प्रमुख के साथ जो उनके बड़े नेता थे उनका आत्मसमर्पण करवाया, ये बहुत बड़ी मील का पत्थर वाली सफलता आप लोगों के नाम है। लेकिन सबसे बड़ा चेहरा है गणपति। आज गणपति के संदर्भ में तेलंगाना पुलिस क्या आह्वान करने जा रही है, क्योंकि गणपति जिन्होंने 2 संगठनों का मर्जर करवाया, सीपीआई माओइस्ट संगठन उन्हीं के माध्यम से अस्तित्व में आई, तो गणपति के लिए क्या लक्ष्य रखा गया है उनको आत्मसमर्पण करवाने के लिए या जो भी है? हमारी जो जानकारी है अभी गणपति जो है जंगल में नहीं है, अभी कहीं बाहर कहीं अर्बन एरिया में शायद है, तो अभी उनके लिए भी कोशिश कर रहे हैं बाहर लाने के लिए। जैसा उन लोगों से रिक्वेस्ट करके उन लोगों के साथ संपर्क एस्टैब्लिश करके हम लोग जो बाहर लाए हैं, उसी तरीके से उनके लिए भी कोशिश कर रहे हैं। शायद वो भी बाहर आ जाएंगे, 4 दिन की बात है।